పడుకోపోతే కాలు ఇరిసేస్తాం, చెయ్యి ఇరిసేస్తాం అని చెప్పేసి ఇష్టసరంగా కొడుతున్నారని మమ్మల్ని. కాదు, ఇప్పుడు మీరు ఎందుకు ఇలా ఈ వృత్తికి ఎందుకు వచ్చారు? అసలు ఏంటి ప్రాబ్లం? మీకు మ్యారేజ్ ఏ దారి లేక ఇలా వచ్చాం. ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు కానీ మా హస్బెండ్ లేరు, తను వేరే ఆవిడతో వెళ్ళిపోయారు. ఓకే, ఎన్నేళ్ళు అవుతుంది వెళ్ళిపోయి ఒక 4 months 6 months అవుతుంది. కాదు, అసలు అంటే ఇప్పుడు మామూలుగా బుక్ చేసుకుంటారు, తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు డబ్బుల గురించి పక్కన పెడుతున్నా కూడా గోర్లతో ఇలా పెట్టేలా రక్కడము, కొట్టడం, గట్టా చీరేసి చించేసి మొత్తం అంతా పైనుండి కింద వరకు కూడా ఘాట్లు పెట్టేశారని నాకు. మీకు కొట్టారా? కొట్టారని. అంటే ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? ఇందులో రాజకీయ నాయకులు అంటే లేరు గాని వాళ్ళతో తిరిగే వాళ్ళు అయితే ఉన్నారని. అంటే రాజకీయ నాయకులతో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు ఈ విషయం? వల్ల బయట మీరు ఎక్కడన్నా చెప్పొచ్చు కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం గానీ. ఏం లేదని అందుకే మీకు రమ్మని చెప్పాము. మాకు వచ్చి ఇది ఇచ్చేసినందుకు. లేదమ్మా, ఇది నా బాధ్యత, నేను రావడం కూడా. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మీరు ఎవరు చెప్పుకోలేకపోతారు, ప్రతిదీ కూడా చెప్పుకోలేకపోతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరితో చెయ్యి అనిపించుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళి ఏ జాబ్ అడిగినా ఎవరు ఇవ్వట్లేదు మాకు. చాలా మందిని ఒక షాప్ కి వెళ్ళి సార్ దగ్గరికి, సార్ ఒకసారి హెల్ప్ చేయండి, మాకు ఒక పని ఇప్పించండి సార్ అని నోరు తెరిచి ఏడుస్తూ కూడా అడిగితే కాలుతో తినేసారు సార్ మాకు. కాదు, ఇప్పుడు నువ్వు జాబ్ కూడా ఎక్కడ ట్రై చేయలేదా మామూలుగా? అదే ఒక షాప్ కి వెళ్ళి పెద్ద ఆయనకి వెళ్ళి అడిగాను, సార్ ఇలా అని. సరే అయితే ఒకసారి లోపలికి రమ్మా, నీకు పని ఏంటి, ఏం కావాలి ఏంటి అని అడుగుతానని చెప్పి లోపల తీసుకెళ్లి నాతో పడుకున్నది కాకుండా తీసుకెళ్లి ఏం చేస్తావు ఏంటి అని అంటే, ఏం లేదు సార్, ఏదైనా ఇస్తే పని ఏమైనా చేస్తాను షాప్ లోనే కదా సార్ అంటే కాలుతో తన్నేసారు. నిన్ను వాడుకొని నీతో పడుకొని కాలుతో తన్నాడు. ఇంత నీచమైన వాళ్ళు ఉండరు. చాలా అంటే చాలా ఇదిగా అంటే అందరితో మాట కాయలేక చచ్చిపోలని అనిపిస్తుంది మాకైతే. భూమి మీద బ్రతకాలని లేదు. తర్వాత ఏంటంటే పిలిచినట్టు పిలిచి కూడా సరే ఏ వరకు చేస్తావు ఏంటి అని చెప్పింది కాక, తర్వాత నన్ను ఓడుకునేది కాక నీట్ చేసి నన్ను చెస్ట్ మీద కూడా కట్ చేసి కొట్టి కట్ చేసి కొట్టుడు అబ్బా, మనుషులా ఏంటి వీళ్ళు, జంతువులా? చేతులతో కూడా రక్కేసాడండి, మెడ మీద కట్టాను శుభ్రంగా. మెడ మీద కొరికే ఇట్లా కొరికేసారండి నోరుతో. చూపించుకున్నారు మీరు అసలు హాస్పిటల్ అన్నా? చూపించుకోలేదండి. మేము పేదలమండి, మా దగ్గర ఒక చూస్తే 1 రూపాయి ఉండేది. డాడీకి చూస్తే కాళ్ళు లేదు.